పార్లమెంటరీ ఆమోదాలు మరియు రాజ్యాంగ పరిస్థితులకు లోబడి ఆర్టికల్ 350 ప్రకారం ఒక రాష్ట్రంలో రాష్ట్రపాలన గరిష్టంగా ఎంతకాలం కొనసాగించవచ్చు అంటున్నాడు. మరి రాష్ట్రపతి పాలన అంటున్నాడు. రాష్ట్రపతి పాలన ఆర్టికల్ ఏంటి? 356. రాష్ట్రపతి పాలన ఎవరు విధించాలి? రాష్ట్రపతి విధించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల, అది ఏదైనా అనిశ్చితి కావచ్చు, రాజకీయ అనిశ్చితి కావచ్చు, రాజ్యాంగ రీత్యా అనిశ్చితి కావచ్చు, ఏ రకమైన పర్వాలేదు, ప్రభుత్వాలు స్థిరంగా లేనప్పుడు కావచ్చు, ఇలాంటి సందర్భంలో రాష్ట్రపాలన విధిస్తాడు రాష్ట్రపతి. ఆర్టికల్ 350. మరి ఇక్కడ ఆప్షన్ లో ఏమంటున్నాడు? ఇక్కడ మన క్వశ్చన్ ఏమిస్తున్నాడు? రాజ్యాంగం ఆర్టికల్ 350 ప్రకారము రాష్ట్రంలో రాష్ట్రపాలన గరిష్టంగా ఎంతకాలం ఉంచవచ్చు అంటున్నాడు. రైట్. రాష్ట్రంలో రాష్ట్రపాలన విధిస్తే ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి పాలన విధించాలంటే ముందు ఎవరు సలహా తీసుకోవాలి? కేంద్ర మంత్రి మండలి సలహా తీసుకోవాలి. కేంద్ర మంత్రి మండలి సలహా తీసుకొని ఎవరు విధిస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి విధించిన రోజు నుండి 2 నెలల్లోగా పార్లమెంటు సాధారణ మెజర్ ద్వారా ఆమోదించాలి. 2 నెలల్లోగా పార్లమెంటు ఆమోదించాలి. మరి ఇక చూడండి, 2 నెలల్లోగా పార్లమెంటు ఆమోదించాలి. దేని? ఈ యొక్క రాష్ట్రపతి పాలన 2 నెలలుగా పార్లమెంట్ ఆమోదిస్తే, పార్లమెంట్ ఆమోదించిన రోజు నుండి 2 నెలలుగా పార్లమెంట్ ఆమోదించిన రోజు నుండి దాన్ని 6 నెలలు అమలు వస్తుంది. ఒక రాష్ట్రంలో రాష్ట్రపాలన 6 నెలలు కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు? పార్లమెంట్ ఆమోదించిన రోజు నుండి 6 నెలలు. మళ్ళీ పరిస్థితులు అలా ఉంది అనుకోండి, మళ్ళీ పార్లమెంట్ మళ్ళీ 6 నెలలు పొడిగిస్తుంది. మళ్ళీ పరిస్థితులు అలా అనుకోండి, మళ్ళీ పార్లమెంట్ మళ్ళీ 6 నెలలు పొడిగిస్తుంది. ఇలా ప్రతి 6 నెలలు ఒకసారి పరిస్థితులను కనుగొనేంత వరకు రాష్ట్రపతి పాలన ఒక తీర్మానం ద్వారా పార్లమెంట్ పొడిగిస్తుంది. ఎప్పటి వరకు పొడిగిస్తుంది? గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగిస్తుంది. 3 సంవత్సరాల తర్వాత కూడా పొడిగించాలనుకుంటే అప్పుడు రాజ్యాంగాన్ని సవరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 3 సంవత్సరాల వరకు ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. పార్లమెంట్ ఒక తీర్మానం ద్వారా దీన్ని పొడిగించుకోవచ్చు. ఎప్పటి వరకు? 3 సంవత్సరాల వరకు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర పాలన గరిష్ట కాలం ఎంత అంటే 3 years.